హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం కాలంలో ఒక వ్యక్తి హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తాడు, అయ్యా నన్ను ఒకరు తీక్షణంగా అదే దృష్టితో చూస్తున్నారు, ఆయన అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఆయన్ని తట్టుకునేటువంటి శక్తి నా దగ్గర లేదు. అంటే ఆయన ఎలా చూస్తున్నారంటే ఆ చూసే విధానంగా నాకు భయం వేసేస్తుంది. మీరు నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా చాలా దూరంగా పంపించేయండి అని చెప్పి అంటాడు ఆయన. హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం అడుగుతారు, ఎవరా వ్యక్తి అని చెప్పి అంటారు. అదిగోండి అక్కడ ఉన్నారు కదా ఆ వ్యక్తి, చాలా తీక్షణంగా అంటే అదే దృష్టితో నన్ను చూస్తున్నాడు, నేను అతడి దృష్టి నుంచి రక్షించబడాలి, అందుకోసం మీరు ఇక్కడి నుంచి నన్ను ఎక్కడికైనా దూరంగా పంపానంట. అనగానే హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం గాలికి ఆదేశిస్తారు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క కంట్రోల్లో గాలిని పెట్టాడు, జిన్నాతుల్ని పెట్టాడు, పక్షుల్ని పెట్టాడు, ఆఖరికి చీమల యొక్క మాటలు కూడా హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాంకి అర్థమయ్యేలాగా అల్లాహ్ చేశాడు. అందుకే మదీనా మునవ్వరాలో ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జిన్నాతుని పట్టుకుంటారు. తర్వాత ఏమంటారంటే, నా సోదరుడు సులైమాన్ దువా చేస్తాడు, అల్లాహ్ నాకు ఇచ్చినటువంటి అధికారం మరెవ్వరికి ఇవ్వద్దని చెప్పి దువా చేశాడు నా సోదరుడు సులైమాన్, అందుకోసం నేను ఆ జిన్నాతుని విడిచిపెడుతున్నాను, లేదంటే నేను పట్టుకొని మీ అందరికీ చూపెట్టేవాడిని అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరులతో తమ శిష్యులతో చెప్తారు. అంటే హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క అధికారం జిన్నాతుల మీద, పక్షుల మీద, ఆఖరికి గాలి మీద కూడా ఉండేది. అయితే ఆ గాలికి ఆదేశిస్తారు, ఈ మనిషిని తీసుకొని వెళ్ళి ఒక దూరంలో ఉన్నటువంటి ఒక దీవిలో విడిచిపెట్టరా అని చెప్పి. అక్కడ దాకా తీసుకువెళ్తారు, ఆ దీవిలో అక్కడ ఆ వ్యక్తిని విడిచిపెడతారు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం అడుగుతారు ఈ వ్యక్తిని, ఎందుకయ్యా అంతలా కోపంగా చూస్తున్న వ్యక్తిని అంటే, అయ్యా సులైమాన్ గారు, నేను మల్కల్ మౌత్ ప్రాణం తీసే దూతని, అల్లాహ్ తబారక వ తఆలా నాకు ఆదేశించాడు ఈ వ్యక్తి యొక్క చావు ఆ దీవిలో ఉంది, అక్కడ అతడి ప్రాణం తీయని. ఇతడు చూస్తేనేమో మీ దగ్గర వచ్చి ఉన్నాడు, అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, అతడి యొక్క ప్రాణం ఎలా తీయాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ లోపు ఆ యొక్క విధానాన్ని కూడా, ఆ పనిని కూడా అల్లాహ్ తబారక వ తఆలా పూర్తి చేశాడు మీ ద్వారా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, అస్సలాము అలైకుం అని చెప్పి సులైమాన్ సలాం చెప్పి ఈయన వెళ్ళిపోతారు. అక్కడ ఆయన యొక్క ప్రాణాన్ని తీయడం జరుగుతుంది.